తెలంగాణలో అతిపెద్ద గిరిజన జాతరకు వేలాయింది. జాతరకు ఇక మిగిలింది 6 రోజులే. మహాజాతరకు ముందే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి వనదేవతలు సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లిస్తున్నారు. ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు తెలంగాణలో మినీ కుంభమేళాకు సర్వం సిద్ధమైంది. జాతర జరిగే 4 రోజుల్లో 1.5 కోటి మంది హాజరయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. రవాణా సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం 4,000కు పైగా ప్రత్యేక బస్సులను నడపనుంది. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభానికి మరో వారం రోజులు మాత్రమే మిగిలింది. జాతరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 4 రోజుల పాటు జరిగే ఈ జాతరకు దాదాపు 1.5 కోటి పైగా భక్తులు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేసింది. మేడారం చరిత్రలో గతంలో మరెన్నడూ లేని విధంగా ఈసారి ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పలు అభివృద్ధి ఏర్పాట్లకు 251 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. మరో 100 ఏళ్ల వరకు నిలిచిపోయేలా సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణ అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు కేటాయించి అతి తక్కువ సమయంలో పనులను పూర్తి చేశారు. ఈ నెల 19వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందం ఈ అభివృద్ధి పనులను జాతికి అంకితం చేశారు. జాతర నిర్వహణలో పనులు పరిశీలనకు సంబంధించి 50,000 మంది అధికారులు సిబ్బంది పాల్గొంటున్నారు. ఈ జాతరకు వచ్చే భక్తులు 3 దశలలో వస్తారు. జాతర ప్రారంభానికి ముందుగానే దాదాపు 30 నుంచి 35% మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారు. మేడారం జాతర ప్రదేశాన్ని మొత్తం 8 ప్రధాన పరిపాలనా జోన్లుగా విభజించారు. ఈ జోన్ ఒక్కొక్కటికి ఒక జిల్లా స్థాయి అధికారిని జోనల్ అధికారిగా, సీనియర్ అసిస్టెంట్ అధికారిని అసిస్టెంట్ జోనల్ అధికారిగా నియమించారు. పర్యవేక్షణకు 42 సెక్టార్లుగా ఏర్పాటు చేసి ఒక్కో సెక్టార్ మండల స్థాయి అధికారిని ఇన్ఛార్జ్ గా నియమించారు. వీటిలో ముఖ్యంగా టెంపుల్ చిలకలగట్టు ప్రాంతాన్ని జోన్ 1 గా పెట్టి దీనిలో మాస్టర్ కంట్రోల్ రూమ్, మేడారం ప్రోటోకాల్ ఆఫీస్, టెంపుల్ ఎంట్రీ పాయింట్స్, టెంపుల్ ఎగ్జిట్ పాయింట్లు, గద్దెల వద్ద తప్పిపోయిన వారి క్యాంప్, మీడియా సెంటర్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశారు. ఇక ఆర్టీసీ బస్ స్టాండ్ రెడ్డిగూడెంని 2వ జోన్ గా ఏర్పాటు చేసి బస్సుల అలైటింగ్ పాయింట్స్, మెస్ అధికారులు, ఉద్యోగుల బస్సును ఏర్పాటు చేశారు. స్తూపం, కోటూరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 3, 4 జోన్లలోనూ తప్పిపోయిన వారి కేంద్రాలు, ఓరల్ మానిటరింగ్ సిస్టమ్స్, షటిల్ బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. ఊరట్టం, శివరాంనగర్, పడిగాపూర్, నార్లాపూర్లను మిగతా జోన్లుగా విభజించి 21 శాఖలచే సివిల్, నాన్ సివిల్ పనుల నిర్వహణకు సిద్ధం చేశారు. ఈ జాతరకు సంబంధించి సివిల్, నాన్ సివిల్ పనులకు 21 ప్రభుత్వ శాఖలు చేపట్టాయి. ఈ జాతర నిర్వహణలో ఆదివాసీ యువకులు మొత్తం 2,000 మంది ప్రత్యక్షంగా, స్వచ్ఛందంగా భాగస్వామ్యం అవుతున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన దాదాపు 50,000 మంది అధికారులు, సిబ్బంది ఈ మేడారం జాతరను సక్రమంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నియమించింది. సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రీ జాతరకు ముందుగా 6,000 మందిని, 4 రోజుల పాటు జరిగే జాతరకు 32,000 మందిని, జాతర అనంతరం 7 రోజుల పాటు పనులు నిర్వహించేందుకు 6,000కు పైగా సిబ్బందిని కేటాయించారు. మెరుగైన నెట్వర్క్ కమ్యూనికేషన్ కి 27 శాశ్వత సెల్ టవర్స్, 33 వీల్ సెల్ టవర్స్, 1,5 మందికి పైగా హాజరయ్యే ఈ జాతర సమయంలో మెరుగైన మొబైల్ సేవలను అందించేందుకు BSNL, ఎయిర్టెల్, జియో తదితర మొబైల్ ప్రొవైడర్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 27 మొబైల్ టవర్స్ ఏర్పాట్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. మరో 33 వీల్స్ టవర్లు, 450 VHF సెట్స్లను ఏర్పాటు చేశారు.
తెలంగాణలో జరుగుతున్న ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను విజయవంతం చేసినందుకు ప్రభుత్వ యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఏర్పాట్లను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిశీలిస్తూ భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకోవాలని సర్కార్ సూచిస్తుంది. కాకతీయుల కాలం నాటి ఇప్పటి వరకు మేడారం జాతరకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉండటం విశేషం.